నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి ఎక్కడో బంగ్లాదేశ్ భారత్ తో యుద్ధానికి సిద్ధమవుతుందా ఏ ఊకొక బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశం భారత్ తో యుద్ధానికి వస్తదా అంటే బంగ్లాదేశ్ వెనక చాలా పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయి అనేది ఈ మధ్య కాలంలో బయటపడుతూనే వస్తుంది ఎందుకు అంటే అసలు సంక్షోభంలో చిక్కుకున్న దేశాలు ఏం చేయాలి సాధ్యమైనంత త్వరగా దేశంలో మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొనేలా ప్రయత్నాలు ప్రారంభించాలి కానీ మన దేశ సరిహద్దు పంచుకుంటున్న దేశాలు మాత్రం ఆ విధంగా అడుగులు వేయకుండా ముందుకు వెళ్లకుండా మనతోనే కయ్యానికి కాలు దూకుతున్నారు క్లియర్ గా చూడొచ్చు పాకిస్తాన్ గాని బంగ్లాదేశ్ గాని ఆఫ్ఘనిస్తాన్ గాని ఇలా చూసుకుంటూ పోతే తాజాగా బంగ్లాదేశ్ కూడా భారత్ తో యుద్ధానికి దిగేందుకు సిద్ధమవుతుంది అందుకు పక్కా ఆధారాలను భారత నిఘా సంస్థలు పసిగట్టాయి అసలు బంగ్లాదేశ్ భారత్ తో యుద్ధం ఎందుకు చేయాలనుకుంటుంది అందుకు సాయం ఎవరు చేస్తున్నారు ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా రిజర్వేషన్ల అల్లర్లు తదనంతరం పరిణామాలతో అల్లకల్లోలంగా మారిన బంగ్లాదేశ్లో తాజాగా జరుగుతున్న పరిణామాలు నివ్వెరపరుస్తున్నాయి అక్కడ సైన్యం ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే బంగ్లా సైన్యానికి ఆయుధాలను విక్రయిస్తుంది భారత మరో సరిహద్దు దేశమైన పాకిస్తాన్ ఓవైపు పాకిస్తాన్ మరోవైపు బంగ్లాదేశ్ నక్కలా కాచు కూర్చున్న మరో పక్క చైనా ఇలా ఈ మూడు దేశాలను ఎలా ఎదుర్కోవడమో భారత్ ముందున్న అసలు సిసలైన సవాలని చెప్పొచ్చు వాస్తవానికి షేక్ హసీనా వెళ్లిపోయిన తర్వాత బంగ్లాదేశ్ పై పాకిస్తాన్ జోక్యం మితిమీరిపోయింది అక్కడి ఐఎస్ఐ బంగ్లాదేశ్ లో రాజకీయాలను కంట్రోల్ చేస్తోంది ఏ పాకిస్తాన్ నుంచి వీడి స్వతంత్రాన్ని పొందిందో మళ్ళీ నేటి బంగ్లా పాలకులు అదే పాకిస్తాన్ పంచన చేరారు అక్కడితో ఆగకుండా మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలంటూ బంగ్లాదేశ్ మన దేశాన్ని అడుగుతోంది ఇవ్వకుంటే ఆమెను ఎలా రప్పించాలో తమకు తెలుసంటూ తలెగరేస్తోంది అయితే అక్కడి పాలకుల తీరును నిశితంగా గమనిస్తున్న భారత ఇంటెలిజెన్స్ వర్గాలు అత్యంత కీలక సమాచారాన్ని రాబట్టాయి కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వారంలోనే బంగ్లా సైన్యం తమ అవసరాల కోసం అంటూ పాకిస్తాన్ రక్షణ సంస్థలకు భారీ మొత్తంలో ఆయుధాలు ఆర్డర్ ఇచ్చింది సెప్టెంబర్ మొదటి వారంలో మొదటి షిప్మెంట్ బంగ్లాదేశ్ కి చేరుకునేలా మరియు డిసెంబర్ నెల వాటికి మరో 2 షిప్మెంట్లతో కలిపి మొత్తం 3 దశలలో ఆర్డర్ సప్లై చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది 40,000 రౌండ్స్ ఆర్టిలరీ షెల్స్ కూడా కొనుగోలు చేసింది అలాగే 40 టన్నుల ఆర్డిఎక్స్ 2,900 మోటార్ లాంచర్స్ హై ఎక్స్క్లూజివ్ ప్రొజెక్టైల్స్ తో పాటు భారీ మొత్తంలో మెషిన్ గన్ బుల్లెట్స్ కి ఆర్డర్ ఇచ్చింది అయితే ఈ ఆర్డర్లను అందుకున్న పాకిస్తాన్ గడువు కన్నా ముందే ఆయుధాలను బంగ్లాకు అందించేందుకు తహతహలాడుతుంది సరే ఆర్డర్ల సంగతి ఇలా ఉంటే తాత్కాలిక ప్రధాని యూనస్ విషయంలో ఇటు చైనా అటు పాకిస్తాన్ మరోపక్క పరోక్షంగా అమెరికా దేశాలు ఇవన్నీ కూడా తలపడుతున్నాయి వాస్తవానికి యూనస్ అమెరికా తోలుబొమ్మ ఈ విషయం చైనా పాకిస్తాన్ కూడా తెలుసు దీంతో ఆయన్ని ఎలాగైనా దించాలని ఆ రెండు దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి విద్యార్థుల చేత నకిలీ ఉద్యమాన్ని నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి అయితే ప్రధాని పదవిలో శాశ్వతంగా కూర్చునేందుకు యూనస్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది అందులో భాగంగానే రాడికల్ ఇస్లాం గ్రూప్ అయిన జమేతి ఈ ఇస్లామీతో పాటు మరో 2 గ్రూపుల మీద ఉన్న నిషేధాన్ని రద్దు చేశారు దీంతో బంగ్లాదేశ్ అమెరికా చైనా దేశాలకు ఆటబొమ్మగా మారిపోయింది చైనా గుప్పెట్లోకి ఆసియా దేశాలు వెళ్లకుండా అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే బంగ్లాలో నేటి పరిస్థితులు అని చెప్పొచ్చు ఈ పరిస్థితిలో బంగ్లా నుంచి భారత్ ఇబ్బందులు తప్పేలా లేవు ముఖ్యంగా అక్కడి హిందువులపై దాడులు పెంచి భారత్ పై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలున్నాయి అప్పుడు భారత్ జోక్యం చేసుకుంటే బంగ్లా సైన్యం చైనా పాక్ అండతో మనతో కయ్యానికి కాలు దువ్వే అవకాశం ఉండొచ్చని విశ్లేషకులు వినిపిస్తున్నారు మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్రతిరోజు చెప్తున్న విషయమే మళ్ళీ చెప్తున్నాం దయచేసి ఈ ఛానల్కి ఆర్థికంగా మీ చేయూత చాలా అవసరం ₹1 నుంచి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఛానల్ని ఆర్థికంగా నిలబెట్టిన వాళ్ళు అవుతారు సహాయం చెయ్యాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది 1 to 5 లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి ఆ విధంగానైనా సపోర్ట్ చేయొచ్చు ఇది మన ఛానల్ జాతీయవాదం సనాతన ధర్మంతో పాటు ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండాలి అని ప్రారంభించిన ఛానల్ ఈ ఛానల్ ముందుకెళ్లడంలో మీ అందరి సహాయ సహకారాలు చాలా అవసరం మరొకసారి మీ అందరికీ విన్నవించుకుంటూ జై హింద్